ఆర్ఎస్ఎస్ని నిషేధించాలని కాంగ్రెస్ పార్టీ చాలా బలమైన ఒక కుట్రకోణంలో ఉంది. దానికి వాళ్ళ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా కర్ణాటకలో కానీ లేదంటే ఎక్కడైనా సరే అసలుకి ఆర్ఎస్ఎస్ని నిషేధించాలి, వీళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతూ ఉంది అని చెప్పేసి ఆయన పర్సనల్ అభిప్రాయం అని చెప్తా ఉన్నాడు. అలాగే కర్ణాటక ప్రభుత్వం అయితే నిషేధించింది, కోర్టు దాని మీద స్టే ఇచ్చింది. మరి ఎందుకంత భయపడుతూ ఉన్నారు ఆర్ఎస్ఎస్ని చూసి? నిజంగా దీనిలో వీళ్ళు దేశభక్తులా లేదా కాంగ్రెస్ దేశభక్తులా అని చూడాల్సి ఉంటుంది. ఆర్ఎస్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ. సో హిందూ మత నిర్మాణానికి వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. ఒరిజినల్గా హిందూ మతాన్ని నిర్మించేదే లేదు, హిందూ మతం ఉంది, కానీ దానిలో లుకలుకలు క్రియేట్ చేస్తూ ఉన్నారు రాజకీయాల పేరుతోటి. మత మార్పులు జరుగుతూ ఉన్నాయి. అలాగే పార్టీలు కూడా వాటిని ఉపయోగించుకొని వాళ్ళని ఇతర పార్టీలకు పంపటం కావచ్చు, ఆ పార్టీలో ఉన్న వాళ్ళని వీక్ చేయటం కావచ్చు, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. సో దాంతో ఏమైపోయిందంటే ఈ ఆర్ఎస్ఎస్ అనే సంస్థ చాలా సంవత్సరాల నుండి, మనం ఇప్పుడేం చెప్పలేం. సో కాబట్టి ఎన్ని సంవత్సరాల నుండి కూడా వాడు చేస్తున్న పని ఏంటంటే హిందూ మతం బలంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది సామాజికంగా అయి ఉండొచ్చు, లేదా రాజకీయంగా కూడా అయి ఉండొచ్చు. ఇప్పుడు బీజేపీ చూసినప్పుడు మనం చెప్తాం, నరేంద్ర మోడీ ఎందుకు ప్రధానమంత్రి అయ్యిండు అంటే ఆయన ఆర్ఎస్ఎస్ మెంబర్ కాబట్టి వాళ్ళ సపోర్టుతోనే ఈ స్థాయికి ఎదిగిండు అని చెప్తాం. అది అమిత్ షా అయి ఉండొచ్చు, వెంకయ్య నాయుడు అయి ఉండొచ్చు, ఏ గొప్ప నాయకుడు బీజేపీ పార్టీలో చూసినా కూడా గొప్ప స్థాయికి ఎదిగిండ్రు అంటే ఆర్ఎస్ఎస్ సపోర్ట్ లేకుండా ఎవరు ఎదగలేదు. అలాగే జనరల్గా హిందూ మతంలో ఉన్న ప్రజలు కూడా ఎవరన్నా పూర్తి స్థాయిలో ఉన్న ఒక సంస్థ కానీ ఒక పార్టీ కానీ కనిపించింది అంటే అటు బీజేపీ కనిపిస్తుంది, అలాగే ఆర్ఎస్ఎస్ కనిపిస్తుంది. ఇంతకుముందు శివసేన కూడా సపోర్ట్ ఉండేది, కానీ ఈరోజు శివసేన ఏమైపోయింది, తాత్కాలిక ప్రలోభాలకు లోపడి అటు కాంగ్రెస్ తోటి కుమ్ముక్కవటం, ఇలాంటి చాలా పార్టీలతో చేరి వాళ్ళు ఒక ఐడెంటిటీని కోల్పోయిండ్రు. అంటే హిందువులకి సపోర్ట్ ఉండే ఒక పార్టీ అని అనుకుంటే వాళ్ళు ఈరోజు ఆ లిస్టులోంచి పక్కకి వెళ్ళిపోయారు శివసేన. లేదంటే ఒకప్పుడు అత్యంత బలమైన పార్టీ మహారాష్ట్రలో శివసేననే. అలాంటి శివసేన ఈరోజు కనుమరుగైపోయింది హిందువుల దృష్టి నుంచి. కానీ బీజేపీ నిలబడి ఉంది. వీటన్నిటికీ బలమైన కారణం ఒక బ్యాక్గ్రౌండ్ శక్తి అని అనుకోవాలి ఆర్ఎస్ఎస్ని. ఎన్నోసార్లు బ్యాన్లకు గురైంది, బ్యాన్ల నుంచి బయటకు వచ్చింది, ప్రజల్లో నిలబడింది. అందరిలో కూడా ఆ ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని హిందూ మతం ఎడల నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పర్టికులర్గా చెప్పినప్పుడు కర్ణాటకలో ఒక కుట్రకోణం బయటపడింది. దేశవ్యాప్తంగా కూడా మల్లికార్జున ఖర్గే అదే మాట అంటా ఉన్నారు ఆయన. మరి ఎవరు దేశద్రోహులు, ఎవరు దేశ నిర్మాణాన్ని చేస్తున్నారు అన్నప్పుడు డెఫినెట్గా రాజకీయ పార్టీల పరంగా కాంగ్రెస్ పార్టీ దాదాపు ఈ 75 సంవత్సరాలలో ఏం నిర్మించిందో చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతి పార్టీ రాజకీయంగా అధికారంలోకి వచ్చినప్పుడు ఏదో ఒక పని చేస్తారు. దేశంలో పనికొచ్చే పని ఒకటి ఉంటే పనికిరానివి 10 పనులు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ స్వార్థంతో రాజకీయాలు చేస్తున్నారు తప్పితే మీరు దేశ ప్రజల సేవ కోసమో లేదా దేశం గొప్పగా ఎదగాలన్న ప్రయత్నం జరుగుతుందా? అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు పేపర్లలో రావడానికి, మీడియాలో రావడానికి చెప్పుకుంటారు, మేము గొప్ప పనులు అన్ని చేసినాం అని చెప్పి. ప్రజలందరికీ తెలుసు, ఆ నాయకులందరికీ తెలుసు వాళ్ళు దేశ గౌరవానికి ఏం చేస్తూ ఉన్నారు అని. సో దేశ గౌరవంలో నిజంగా పార్టిసిపేట్ అవుతున్నవి ఏమిటంటే కొన్ని స్వచ్ఛంద సంస్థలు పార్టిసిపేట్ అవుతూ ఉన్నాయి. అది మతపరంగా కాకుండా అనేది. సరే, ఇప్పుడు మతపరంగా తీసుకొని చూస్తే హిందూ మతపరంగా చూసుకున్నప్పుడు ఆర్ఎస్ఎస్ చాలా బలంగా నిలబడి హిందూ మతాన్ని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంది. అలాగే రాజకీయంగా బలమైన శక్తిని, సపోర్టుని వెన్నుదన్నుగా నిలబడుతూ ఉంది. అలాంటి పార్టీని నిషేధిస్తే ఏమవుతుంది, బీజేపీ వీక్ అవుతుంది అని వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే సింపుల్, ఇలాంటి ఆర్ఎస్ఎస్ లాంటివి లేనప్పుడు ఆటోమేటిక్గా దేశ విధ్వంసాన్ని చేయవచ్చు. ఎందుకంటే హిందువులకు సపోర్టు లేకుండా చేయవచ్చు, హిందూ పార్టీలు లేకుండా చేయవచ్చు, మత మార్పులు చాలా చక్కగా చేసుకోవచ్చు. సో దాని ద్వారా ఏం చేయవచ్చు అంటే హిందూ మతాన్ని విధ్వంసం చేసేసి బలమైన నాయకుడు హిందూ మతానికి సపోర్టింగ్గా లేకుండా చేయవచ్చు. అలాంటి ప్రయత్నాలు ఈరోజు మల్లికార్జున ఖర్గే మాటల్లో బయటపడ్డాయి. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం బెంగళూరులో అంటే కర్ణాటకలో కూడా వాళ్ళ ప్రయత్నాలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ వింత విషయం ఏంటంటే వీళ్ళందరూ కూడా హిందువులే, అయినా సరే హిందూ మత విధ్వంసానికి చాలా ప్లాన్డ్గా వెళ్తూ ఉంటారు. అది ఆర్ఎస్ఎస్ మీద దాడితో. మరి అది జరుగుతుందా అంటే సాధ్యం కాని పని. ఎందుకంటే భారతదేశంలో ఉన్న ఒక బలమైన వ్యవస్థ, కాపాడే వ్యవస్థ ఏంటంటే న్యాయ వ్యవస్థ. సో న్యాయ వ్యవస్థ వల్ల ఏమవుతుందంటే ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు ఇవన్నింటినీ కూడా తిరస్కరించడం జరుగుతూ ఉంటుంది. ఈరోజు కర్ణాటకలో జరిగింది అదే. ఆర్ఎస్ఎస్ మీద నిషేధం పెడితే కోర్టు స్టే ఇచ్చేసింది. సో ఎన్నోసార్లు దాని మీద దేశవ్యాప్తంగా బ్యాన్ పెట్టినా కూడా ఆర్ఎస్ఎస్ మీద
అన్ని కోర్టులు నెమ్మదిగా క్రమేణా వాటి మీద నిషేధం తొలగించింది. ఈరోజు కూడా స్వచ్ఛందంగా ఉంది. సో ఇట్లా పార్టీల మీద పెట్టుకుంటూ పోతే మరి కాంగ్రెస్ పార్టీని నిషేధించవచ్చు, ఇంకో పార్టీని నిషేధించి ఇంకో పార్టీని నిషేధం అనేది పరిష్కారం కాదు. టెర్రరిస్ట్ గ్రూపులనే నిషేధించకుండా వాళ్ళతో మిత్రత్వాన్ని జరుపుతున్న పార్టీలు ఉన్నాయి. వీళ్ళు చేస్తున్న పని కూడా అదే. ఇప్పుడు కశ్మీరీ తీవ్రవాదం ఎందుకు పెరిగింది అంటే కశ్మీర్లో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రులు ఒకప్పుడు ఎంత దారుణం జరిగింది, ఎన్నో దారుణాలు జరుగుతున్నా వీళ్ళు నోట్ల నుంచి ఒక మాట రాదు. ఎందుకు రావు? మొన్న జరిగిన పహల్గామ్ సంఘటనలో వీళ్ళు ఏమాత్రం ఖండించరు, ఏమాత్రం వ్యతిరేకంగా మాట్లాడారు, కాశ్మీరీ టెర్రరిస్టులకు వ్యతిరేకంగా మాట్లాడగలిగినరా? మాట్లాడలేరు. ఎందుకంటే మళ్ళీ ఓట్లు పోతుంది. అంటే మత రాజకీయం, కుల రాజకీయం మీద ఆధారపడుతున్న పార్టీలుగా మారిపోతున్నాయి. సో ఇలాంటి మత కుల రాజకీయాలు చేసే పార్టీలు ఆర్ఎస్ఎస్ నిషేధిస్తాము అంటే ఏ ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయరు. వీళ్ళ గుణపాఠం చెప్పే సమయం ఒకటి ఆసన్నమవుతుంది. అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే నామరూపాలు లేకుండా పార్టీలు పోయే స్థాయికి వస్తాయి. అది సరైన విధానం కాదు. ఆల్రెడీ తెలంగాణలో కొంతకాలం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనైతే ఒరిజినల్ చెప్పిన కాంగ్రెస్ పార్టీకి నామరూపాలు లేవు. అక్కడ వాళ్ళకి అసలు ఎవరిని ప్రెసిడెంట్ పెట్టుకోవాలో తెలియక ఎవరో కూడా తెలియనటువంటి షర్మిలను తెచ్చుకొని అధ్యక్షురాలు చేసుకున్నారు. షర్మిలకున్న రాజకీయ అనుభవం ఏంది, ఆమెకున్న సేవాభావం ఏంది, ఆమె ఏ విధంగా కాంగ్రెస్ పార్టీలో ఇంతకుముందు నుంచి ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి ఆమె చేసిన సేవ ఎందుకు కూడా తెలియదు. అంటే ఒక్కొక్కటి తెలంగాణలో చూస్తే మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఈయన కొంత ప్రాభవం అంటే వ్యక్తిగత ప్రాభవంతో ఆ పార్టీకి బలం చేకూరుతుంది. అంతే తప్పితే వీళ్ళకి వచ్చిన గొప్ప స్థాయి ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్లో అయితే జీరోకి వచ్చింది. అలాగే చాలా రాష్ట్రాలలో కాంగ్రెస్ కనిపించకుండా పోతా ఉంది. మరి దేశవ్యాప్తంగా ఏం జరగబోతుందో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా తెలుస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ ఆర్ఎస్ఎస్ మీద పగబట్టినట్టుగా, హిందూ మతం మీద పగబట్టినట్టుగా చర్యలు తీసుకుందాం అనే ఒక ప్లాన్లోకి పోతే మాత్రం చాలా నెగటివిటీని ఎదుర్కొంటుంది. భవిష్యత్తులో చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అది మానేయాలి. అంటే 80% ఉన్న ప్రజలను మీరు సపోర్ట్ చేసి వాళ్ళ ద్వారా ఓటు సంపాదించుకుంటారా, లేదంటే 20%లో ఉన్న డివిజన్ల ద్వారా తాత్కాలికంగా అక్కడిక్కడ ఓట్లు తెచ్చుకుని ఏదో చేద్దాము అని అనుకుంటారా? ఈరోజు కర్ణాటక ప్రభుత్వం అయ్యిండు, అలాగే కాంగ్రెస్ అధికారంలో ఉన్న చాలా ప్రాంతాల్లో కూడా హిందువులు ఓట్లు వేసినవే కదా. హిందువులు ఓట్లు లేకుండా ముఖ్యమంత్రులు అయినరా ఆయా రాష్ట్రాలలో? కాదు కదా. ప్రజలు ఏమని చూస్తూ ఉన్నారు? హిందువుల్లో ఉన్నటువంటి ఒక సున్నితత్వం ఏంటి అంటే ప్రజా సమస్యలను పట్టించుకుంటారు వాళ్ళు. అరే మాకు ఈ సమస్యలు పరిష్కారం కాలేదు, వాళ్ళ వల్ల వీళ్ళు ఏమైనా చేస్తూనే ఉండని చూస్తారు. కానీ వీళ్ళు ఏమనుకుంటారు అంటే మత రాజకీయం, కుల రాజకీయం వల్లనే మాకు ప్రాబల్యం వచ్చిందని వీళ్ళు అనుకుంటారు. ఇలాంటి చర్యల వల్లనే భవిష్యత్తులో నామరూపాలు లేకుండా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మత కుల రాజకీయాలు పక్కన పెట్టి ప్రజా సమస్యల మీద దృష్టి పెడితే డెఫినెట్గా నిలబడే అవకాశం ఉంది. లేనట్లయితే కనుమరుగయ్యే అవకాశం ఉంది. సో ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయాలనే దృష్టి పక్కకు పెట్టి ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టినట్లయితే మంచిది. అంతేగాని ఇవన్నీ ఉపయోగం లేని పనులు. ఆర్ఎస్ లాంటి ఒక గొప్ప సంస్థను బ్యాన్ చేయాలన్న ఆలోచన సరైన విధానం అయితే కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్.